చేయడం జరిగింది. మరి అమెరికా నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి రెండు వాళ్ళే ఒకరు పోటీగా దుబ్బాని అన్నట్టుగా కాంపిటీషన్ రావడం జరిగింది. ఇప్పుడు వరకు చాలా దేశాల నుంచి చిన్నపిల్లలందరూ కూడా బ్యూటీ కాన్సెప్ట్ అంతా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా యూత్ నుంచి ఇటేమో ఒక చెల్లి, ఇటేమో ఇంకొక చెల్లి ఆడిపోతున్నారు. ఇటేమో మహా, ఇటేమో ఏంజల్. కాబట్టి ఇద్దరికి మనం క్లాస్ కూడా ఎంకరేజ్ చేద్దాం. ఈ ఇద్దరిలో ఈ బ్యూటీ కాంటెస్ట్లో ఎవరు విన్ అవుతారో మనం చూడబోతా ఉన్నాం. అయితే మీరందరూ తెలుగు వాసులు కాబట్టి మీకు మేము తెలుగులో చెప్తా ఉన్నాం. అయితే మాకంటే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు ఏంటంటే సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. శామ్యుయల్ కుట్టి అని కొడితే నేను వస్తానన్నమాట. సపరేట్గా ఎలాంటి వీడియోలు అందులో ఉంటాయి. మరి మా వాళ్ళకి తెలుగు రాదు, మేము అందరూ కొండల్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఇప్పుడు లైవ్ ఇస్తా ఉన్నాం. వాళ్ళ భాషలో చెప్తాను, మీరు ఏం కంగారు పడకుండా పారిపోకండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. సుఖమక్కడుకో ఉడి కలుసుకున్నా చిన్న మసులు మాట్లాడతా ఏ కలుసుకో ఓకే, మా ఊరికి అర్థమైన వాళ్ళ భాషలో చెప్పాను, మీరు కంగారు పడకండి. ఏం చెప్పానంటే ఇద్దరు కూడా బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారు, లైవ్ చూస్తున్నారు కాబట్టి ఓటు ఎత్తింపు నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పాను. మీరేం కంగారు పడదు, మీ ఓట్లు కూడా మేము తీసుకుంటున్నాం. మరి వీళ్ళు బ్యూటీ కాంటెస్ట్కి విచ్చేసేటువంటి ఇద్దరు వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాము. వారి హావభావాలు, మనోభావాలు, ఇంకా వారి తీపి స్మృతులు, 4 ముక్కలు 4 ముక్కలు చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పాలంటే నువ్వు బ్యూటీ కాంటెస్ట్కి రావడానికి ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి అసలు ఏంట్రా రాకూడదని ఫీల్ అవుతున్నావు నా పక్కన. ఓకే, ఇంకా అంటే ఓకే నువ్వు చెప్పబడి అది ఆ సమాధానం చెప్పు, పర్వాలేదు. నన్ను విన్ చేయండి అని చెప్పాలి. ఓకే చెప్పండి అందరూ కూడా. ఓకే రెడీ 1